దేశంలోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 11 స్థానాల్లో రిజల్ట్ వెల్లడించింది ఈసీ. బెంగాల్లో మొత్తం 4 చోట్ల టీఎంసీ విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 3 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కాగా డెహ్రా, నల్లగర్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. హమీర్పూర్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరో 5 స్థానాల్లో కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని మంగ్లార్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. బీహార్లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని అమర్వారా స్థానంలో బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులోని విక్రవాండి ఎమ్మెల్యే స్థానంలో డీఎంకే గెలిచింది. మొత్తం 13 స్థానాల్లో బైపోల్ జరగ్గా ఇండియా కూటమి సత్తా చాటింది. 10 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు బీహార్లోని రూపాలీలో అధికార ఎన్డీఏ సర్కార్కి ఎదురు దెబ్బ తగిలింది. రూపాలీలో స్వతంత్ర అభ్యర్థికి ఘన విజయం సాధించారు. దేశంలోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు 11 స్థానాల్లో రిజల్ట్ వెల్లడించింది ఈసీ. బెంగాల్లోని మొత్తం 4 చోట్ల టీఎంసీ విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్లోని 3 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కాగా డెహ్రా, నల్లగర్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. హమీర్పూర్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరో 5 స్థానాల్లో కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని మంగ్లార్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. బీహార్లోని రూపాలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని అమర్వారా స్థానంలో బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులోని విక్రవాండి ఎమ్మెల్యే స్థానంలో డీఎంకే గెలిచింది. మొత్తం 13 స్థానాల్లో బైపోల్ జరగ్గా ఇండియా కూటమి సత్తా చాటింది. 10 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు బీహార్లోని రూపాలీలో అధికార ఎన్డీఏ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. రూపాలీలో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు.